ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకు చెప్పమన్నారు. అందుకోసమే 3 ద్వారాలు మనం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి డొక్కా సీతమ్మ గారిది. అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు, రాజా బహదూర్ గారు, ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు. వీళ్ళు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా 12 గంటల ముందు, 14 గంటల ముందు ఒక చీటీ రాసి 9 ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.